హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సిఫికెన్సీ ఈ రోజు మార్కెట్ లో మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కంప్లీట్ కన్సల్టేషన్ లోకి వెళ్ళిందండి. సో ప్రీవియస్ ఫ్రైడే మార్కెట్ లో మనకి లో పాయింట్ చూసుకుంటే ఆల్మోస్ట్ డే మొత్తం కూడా ఆ లో పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం లేదా ఆ లో పాయింట్ దగ్గర మనకి కన్సల్టేషన్ ఎక్కువ జరిగింది. బట్ లాస్ట్ 1 hour లో ఆ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయి మార్కెట్ ఫర్దర్ గా డౌన్ సెంటిమెంట్ లోకి వచ్చింది. సో ఓవరాల్ గా మార్కెట్ ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గర నుంచి కరెక్షన్, స్లైడ్ రికవరీ అండ్ కన్సల్టేషన్ లో మళ్ళీ కరెక్షన్ కంటిన్యూ అవుతుంది. సో ఒక ప్రాపర్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అయిపోయింది. సో ఫర్ టైమింగ్ ఇంట్రాడే పరంగా చూస్తే మార్కెట్ సెంటిమెంట్స్ నెగటివ్ అండ్ ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ మన ఇండియన్ రూపీ డిప్రిషియేట్ నథింగ్ బట్ తగ్గుతుంది అండ్ డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? బేసిక్ గా మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ చూసుకున్నా లేదా మెటల్ సెక్టర్ చూసుకున్నా ఎక్కువగా మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఇంపోర్ట్ చార్జెస్ మనం డాలర్ లో పే చేయాలి. మరి డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం పే చేయాల్సిన చార్జెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి అది కంపెనీస్ కి అంత ప్రాఫిటబుల్ కాదు. అంటే కంపెనీస్ కి రా మెటీరియల్ కొనడానికి ఎక్కువ ఖర్చు అవుతున్నప్పుడు నెట్ ప్రాఫిట్ ఏం మిగలదు. అందుకని డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న ప్రతిసారి మన ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతుంది అండ్ డైరెక్ట్ గా కంపెనీస్ కి సంబంధించిన ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి టైం పీరియడ్ లో మార్కెట్స్ ఖచ్చితంగా కరెక్షన్ వస్తాయి. అదే ఇప్పుడు ఐటీ సెక్టార్ చూసుకుంటే ఇది ఐటీ సెక్టార్ కి ఒక పాజిటివ్. ఎందుకంటే ఐటీ సెక్టార్ లో మేజర్ గా ఉన్న ఇండియన్ ఐటీ కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ అన్ని యూఎస్ నుంచి వస్తాయి కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటికీ పే అవుట్స్ డాలర్ లో పే చేస్తారు. సో డాలర్ వాల్యూ పెరుగుతుందంటే ఐటీ కంపెనీస్ కి ఎక్కువ పే అవుట్స్ వస్తాయి. సో అందుకని ఐటీ సెక్టార్ కి ఇది పాజిటివ్ ఉన్నప్పటికీ రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ది సెక్టార్ పర్టికులర్ గా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కి ఇది ఒక నెగటివ్ ఇంపాక్ట్ కాబట్టి మనం మార్కెట్స్ లో ఒక టెంపరరీ సెల్లింగ్ విట్నెస్ చేస్తున్నాం. అండ్ మోస్ట్లీ రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని రేపటికి నిఫ్టీలో ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు ఇంట్రాడే లో మనకి ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ క్లియర్ నెగటివ్ అండ్ దీంతో పాటు ఆప్షన్ చైన్ అనాలిసిస్ నెగటివ్ చెప్తుంది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా నెగటివ్ సెంటిమెంట్ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ లో కూడా స్టెబిలిటీ లేదు. సో ఓవరాల్ గా అన్ని సినారియోస్ చూసుకుంటే మన ఫస్ట్ ప్రయారిటీ నెగటివ్ కి ఇద్దాం. అంటే ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుందాం. సో ఫస్ట్ ఇంట్రాడే బేసిస్ బట్టి మనం లెవెల్స్ చూసుకుందామండి. సో ఇప్పుడు మనకి 1 hour టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ రోజు మార్కెట్ ఎక్కడైతే క్లోజింగ్ ఇచ్చిందో అంటే మార్కెట్ ఏదైతే లో ఫామ్ అయిందో అది మనకి రీసెంట్ స్వింగ్ లోస్ కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. అంటే రీసెంట్ గా మార్కెట్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనకి ఒక మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ లో తీసుకుని మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ అదే లెవెల్ కి ఫస్ట్ టైం ప్రాపర్ రీటెస్ట్ కి వచ్చింది. సో రీటెస్ట్ కి వచ్చింది కాబట్టి రైట్ నౌ మార్కెట్ ఒక క్రూషియల్ సపోర్ట్ దగ్గర అవైలబుల్. సో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ మనకి నెగటివ్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నెగటివ్ కి ఇస్తున్నప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ 2 things ఉంటుంది. ఫస్ట్ థింగ్ సెల్ ఆన్ రైజ్. అంటే మార్కెట్ ఇప్పుడు ఒక స్లైడ్ గా రికవరీ జరుగుతున్నట్లయితే మేజర్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మనం సెల్ చేయడానికి ట్రై చేస్తాం లేదా బ్రేక్అవుట్స్ ఎట్ సపోర్ట్స్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం సపోర్ట్ అనుకున్నాం ఇలాంటి సపోర్ట్స్ ఏదైనా డౌన్ సైడ్ బ్రేక్ అయితే అక్కడ షార్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ ప్రయారిటీ ఈ రెండింటికే ప్లాన్ చేస్తున్నాం. అంటే ఒకవేళ మార్కెట్ ఇంక్రీజ్ అయితే ఏ లెవెల్ దగ్గర సెల్ చేసుకోవచ్చు, బ్రేక్అవుట్ జరిగితే ఏ లెవెల్ దగ్గర సెల్ చేయొచ్చో చూసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఇప్పుడు రీసెంట్ స్వింగ్ లో ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు మనకి రివర్స్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసరికి 26,000 బికాస్ ఇది సైకలాజికల్ లెవెల్ కాబట్టి సో దిస్ లెవెల్ విల్ యాక్ట్ as a స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఫుట్ సైడ్ కంప్లీట్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎగ్జిట్ అయిపోయారు. కాల్ సైడ్ చాలా బిగ్ లెవెల్ లో బిల్డ్ చేశారు. కానీ పర్టికులర్ గా 26,000 దగ్గర చూసుకుంటే మీకు కాల్ సైడ్ 1.9 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఫుట్ సైడ్ 1.4 lakh 1.3 lakh ఉంది. యావరేజ్ గా వెరీ క్లోజ్ టు 2 స్ట్రైక్స్ దగ్గర కొంచెం ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా అదే 26,000 దగ్గర కాల్ కి పుట్ కి ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఈ జోన్ దగ్గర ఒక టెంపరరీ కన్సాలిడేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? బట్ ఈవెన్ దో మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి మనం మాట్లాడుకుంటుంది ఒకవేళ మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పుడు 26,000 దగ్గర నుంచి కనుక రివర్సల్ వస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్. మనం అక్కడ నుంచి సెల్లింగ్ ఆపర్చునిటీ ప్రిపేర్ ఉంటాం. ఇఫ్ నాట్ సో 25,900 డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం ఇక్కడ నుంచి కూడా షార్టింగ్ నథింగ్ బట్ సెల్లింగ్ ఆపర్చునిటీకి రెడీగా ఉండొచ్చు. కానీ 26,000 నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి ఈ పాయింట్ నుంచి రివర్స్ అయితే మీకు చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి జస్ట్ స్కాల్పింగ్ లైక్ ఒక 30 to 50 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ జోన్ అంత హెల్దీ జోన్ అయితే కాదు. ఎందుకంటే రీసెంట్ స్వింగ్ లో కాబట్టి జనరల్ గా స్వింగ్ లోస్ దగ్గర ఎలా ఉంటుంది మార్కెట్ చూడండి చాలా చాపీగా అక్కడక్కడ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోతుంది, ఎక్కువగా స్టాప్ లో టచ్ అయిపోతుంది. సో ఈవెన్ దో మనకి ఇక్కడ నుంచి రివర్సల్ జరిగినప్పటికీ అది అంత హెల్దీ ట్రేడ్ అయితే దొరకపోవచ్చు. అందుకని నేను పర్సనల్ గా ఈ బ్రేక్అవుట్ కనుక జరిగితే పర్ఫెక్ట్ గా షార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మార్కెట్స్ డైరెక్ట్ గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిన మార్కెట్ రీటెస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ జరిగిన ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ లొకేషన్. సో సింపుల్ గా చెప్పాలంటే 25,900 దగ్గర డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా లేదా అక్కడ నుంచి రీటెస్ట్ ప్రాసెస్ లో రివర్సల్ జరిగినా అక్కడ సెల్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే అంటే లాస్ట్ 3 days నుంచి కరెక్షన్ వస్తుంది అండ్ మేజర్ సపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఒకవేళ బౌన్స్ బ్యాక్ అవుతుంది
అవుతున్నప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే 26,000 పైన స్ట్రాంగ్ క్లోజింగ్ ఉండాలండి. స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వాలి. దాంతో పాటు ఇప్పుడు కాల్ సైడ్ చూసుకుంటే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 30 lakhs ఉంది. ఫుడ్ సైడ్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 19 lakhs ఉంది. అంటే మీకు కంప్లీట్ కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది బిగ్ లెవెల్ లో ఎగ్జిట్ అయిపోవాలి అండ్ ఇక్కడ అడిషన్ కనిపించాలి. సో ఈ సినారియో కనిపిస్తే అప్పుడు 26,000 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ బ్రేక్అవుట్ వస్తే అప్పుడు మనం ఫర్దర్ గా అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. లేదంటే అప్ సైడ్ అసలు థింక్ చేయొద్దు. అండ్ మోర్ ఓవర్ రేపు మంత్లీ ఎక్స్పైరీ రోజు మనం ఎంత ప్లాన్ చేసుకున్నప్పటికీ మార్కెట్ ఒక నేచర్ హై వోల్టైల్ గా ఉంటుందండి. ఇలాంటప్పుడు స్టాప్ లాసెస్ కూడా ఎక్కువ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎలాగో ప్రీమియం డికే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా అన్ని కన్ఫర్మేషన్స్ ఉంటేనే ట్రేడ్ చేద్దాం, లేదంటే ఇగ్నోర్ చేద్దాం. సో మై ఫస్ట్ ప్రయారిటీ విల్ బి షార్టింగ్ 25,900 దగ్గర ఎక్కువగా ఫోకస్ చేసుకుంటా. అండ్ సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ చేసుకోవాలనుకుంటే సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకోండి, లేదా నిఫ్టీ ప్రిఫర్ చేసుకుంటాను అనుకుంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీస్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సెన్సెక్స్ చూసుకుంటే సపోర్ట్ పర్ఫెక్ట్ గా బ్రేక్అవుట్ అయిందండి. సో సపోర్ట్ పర్ఫెక్ట్ గా బ్రేక్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. సో ఈ ప్రాసెస్ లో సేమ్ ఇందులో కూడా అంతే. మార్కెట్ ప్రైస్ అయినప్పుడు షార్టింగ్ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ కూడా ఒక టెంపరీ సపోర్ట్ కింద తీసుకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఒక రీటెస్ట్ వెళ్ళినప్పుడు ఏ పాయింట్ నుంచి అయితే మనకి బ్రేక్అవుట్ జరిగి ఫాల్ వచ్చిందో 85,200 అక్కడ నుంచి మనకి రివర్సల్ కనిపిస్తే ఇక్కడ షార్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇది పర్ఫెక్ట్ లొకేషన్. నిఫ్టీ లాగా తక్కువ స్పేస్ ఏం లేదు. నిఫ్టీలో జస్ట్ ఒక 100 పాయింట్స్ మనం ట్రేడింగ్ తీసుకోలేం. వేరే సెన్సెక్స్ లో తీసుకోవచ్చు. ఎందుకంటే సెన్సెక్స్ లో ఆల్రెడీ మేజర్ సపోర్ట్ బ్రేక్అవుట్ అయిపోయింది, కానీ నిఫ్టీలో మేజర్ సపోర్ట్ బ్రేక్ అవ్వాలి. ఈ రోజు లో పాయింట్ మేజర్ సపోర్ట్, కానీ సెన్సెక్స్ లో మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ నుంచి రివర్సల్ జరిగినా మనం షార్టింగ్ వెళ్ళొచ్చు, లేదా ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ ఏదైతే ఉందో అది డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం షార్టింగ్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఒకవేళ సెన్సెక్స్ లో మనం లాంగ్ సైడ్ ఒకవేళ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే అగైన్ ఈ జోన్ స్ట్రాంగ్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ జరిగి హై వాల్యూమ్ ట్రేడ్ అయితే మనం తీసుకోగలం. బట్ సెన్సెక్స్ చాలా క్లియర్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ చాలా క్లియర్ కనిపిస్తుంది కాబట్టి సెన్సెక్స్ లో ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ ఎంచుకుందాం. సో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే సెన్సెక్స్ లో ఒక ప్రాపర్ ట్రేడ్ సెటప్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ దో ఇంట్రాడే లో బ్రేక్ అయినప్పటికీ మళ్ళీ మీకు నెక్స్ట్ సపోర్ట్ 84,000 ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ టు 600 పాయింట్స్ మీకు డౌన్ సైడ్ స్కోప్ ఉంది. అంటే ఎక్కువ మొమెంటం క్యాచ్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది కాబట్టి సెన్సెక్స్ కంటే నిఫ్టీ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ లాగే ఒక స్ట్రక్చర్ ఫామ్ అయిందండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా అంటే నిఫ్టీ లాగే ఈ రోజు ఏదైతే ఇంట్రాడే లో ఉందో అక్కడ మనకు ఒక మేజర్ క్రూషియల్ సపోర్ట్ ఉంది. సో రీసెంట్ గా బ్యాంక్ నిఫ్టీ మనకి 58,500 బ్రేక్అవుట్ చేసిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ కి వెళ్ళింది. ఇప్పుడు పర్ఫెక్ట్ రీటెస్ట్ కి వచ్చింది కాబట్టి సో ఈ జోన్ నే మనం రిఫరెన్స్ కింద తీసుకుందాం. 58,600. సో ఇక్కడ నుంచి మార్కెట్ హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి, అప్పుడే లాంగ్ వెళ్దాం, లేదా ఇక్కడ నుంచి ప్రాపర్ బ్రేక్అవుట్ వచ్చినా షార్ట్ చేసుకోవచ్చు, లేదా గ్యాప్ డౌన్ జరిగి రీటెస్ట్ ప్రాసెస్ లో రివర్సల్ జరిగిన ఇక్కడ నుంచి కూడా షార్ట్ చేసుకోవచ్చు. సేమ్ నిఫ్టీ లాగే యాజ్ ఇట్ ఇస్ నిఫ్టీ లాగే నిఫ్టీలో 25,900 రిఫరెన్స్ ఎలాగైతే తీసుకున్నామో బ్యాంక్ నిఫ్టీలో 58,600 ని అలా రిఫరెన్స్ గా తీసుకున్నాం. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనకి మేజర్ సపోర్ట్స్ ఇంకా బ్రేక్ అవ్వలేదు, కానీ సెంటిమెంట్ నెగిటివ్. కానీ సెన్సెక్స్ లో ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి మార్కెట్స్ రేపు నెగిటివ్ గా వెళ్తే ఈ రెండింటికంటే సెన్సెక్స్ లో ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎక్కువ మొమెంటం క్యాచ్ చేసుకోవచ్చు, రైట్? సో ఓవరాల్ గా చూసుకుంటే దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. సో మార్కెట్ సెంటిమెంట్ క్లియర్ నెగిటివ్ కనిపిస్తుంది ఇంట్రాడే బేసిస్ లో, కానీ రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ ఆప్షన్ బయింగ్ చేసుకోవాలంటే ఏ సెగ్మెంట్ లో అయినా సరే రేపు ఎక్స్పైరీ రిలేటెడ్ పొజిషన్స్ కాకుండా ఫర్దర్ వీక్స్ కానీ ఫర్దర్ మంత్స్ ఎక్స్పైరీ రిలేటెడ్ పొజిషన్స్ తీసుకుంటే ప్రీమియం డికే నుంచి కొంచెం సేఫ్ అవ్వచ్చు. అండ్ మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అయ్యేంత వరకు స్వింగ్ ట్రేడింగ్ ఎలాంటి స్టాక్స్ ఫిల్టర్ చేసుకోవట్లేదు అండ్ నా పోర్ట్ఫోలియో కూడా ఏం ఎగ్జిట్ అవ్వట్లేదు. దిస్ ఇస్ జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే, మేజర్ కరెక్షన్ అయితే కాదు. సో ఏ ట్రేడ్ తీసుకున్నా ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రం లిమిట్ చేసుకుని ఇంట్రాడేకే క్లోజ్ చేసుకుంటాను, రైట్? సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.